జూబ్లీహిల్స్ బైపోల్లో కారు పార్టీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. కేకే సర్వే సంస్థ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్పై 8% ఓట్ల తేడాతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేకే సర్వే వెల్లడించింది. ఇక మరో సర్వే సంస్థ తెలంగాణ ఇంపాక్ట్ కూడా బీఆర్ఎస్ విజయటంక మోగించనుందని తెలిపింది. కాంగ్రెస్ 45%, బీఆర్ఎస్ 46% వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ ముగియగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. ఇక కేకే సర్వే తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో కారు గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి.